వెల్కమ్ టు జీకే న్యూస్ 9. కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టుల పిల్లలకు జిల్లా పరిధిలోని అన్ని ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో 100% ఫీజు మినహాయించే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ TWJF జిల్లా కార్యదర్శి కుడతాడి బాపురావు జిల్లా కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. సోమవారం TWJF ఆధ్వర్యంలో ఈ విషయంపై జిల్లా కలెక్టర్ చిత్ర మిశ్రాను కలిసి వినతి పత్రం అందజేశారు. జిల్లాలో జర్నలిస్టు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆర్థిక స్థితిగతులపై జిల్లా కలెక్టర్కు వివరించి పాఠశాల ఫీజుల్లో రాయితీ కల్పించాలని కోరారు. జిల్లా కలెక్టర్ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అనంతరం బాపురావు మాట్లాడుతూ ప్రస్తుతం మన జిల్లాలో అనేక మంది జర్నలిస్టులు చాలని వేతనాలతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు PES రవీంద్ర, TWJF రాష్ట్ర కమిటీ సభ్యుడు గాదే కరుణాకర్ రావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పంతాటి రవీందర్, భూపతి సంతోష్, జిల్లా ఉపాధ్యక్షులు కొమ్ము గణేష్, లక్కం సురేష్, కార్యదర్శులు కిరణ్, MD ఖాజా, నాయకులు సుదర్శన్ రెడ్డి, అనిల్, హుజూరాబాద్ డివిజన్ అధ్యక్షుడు యోహాన్, దీక్షిత్, గౌతమ్, రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. బాపురావు, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ కరీంనగర్. ఈరోజు కరీంనగర్ జిల్లాలో పనిచేస్తున్న వర్కింగ్ పిల్లలందరికీ ప్రైవేటు అండ్ కార్పొరేట్ పాఠశాలలో కల్పించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. చాలామంది జర్నలిస్టులు జిల్లాలో చాలని వేతనాలతో బతుకులు దుర్భర జీవితంగా గడుపుతున్నారు. ఫీజులు కట్టలేని పరిస్థితిలో ఇవ్వాలని కలెక్టర్ గారిని కోరడంతో కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ విషయాన్ని DO గారితో కోఆర్డినేషన్ చేసి అన్ని జిల్లాలోని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలో 100% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దీన్ని జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ పక్షాన మేము కోరుతా ఉన్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.